studies, exposure to inappropriate content. Less face-to-face communication with others can cause health issues like headaches and stress. అందరూ దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరో కాదనలేని కొన్ని సత్యాలను నేను మీ అందరికీ తెలియజేస్తాను. మీరు నిద్ర లేచేలా చేసేది నేనే. నేనొచ్చాను, రేడియోను లేకుండా చేశాను. క్లిక్ మని మెరిసే కెమెరాలు తగ్గాయి, చేతి గడియారాలు అసలు కనిపించుటలేదు, కాలిక్యులేటర్లు కనుమరుగయ్యాయి, స్టాప్ వాచ్లు స్టాప్ అయ్యాయి, కంటి చూపుకు కొరత వచ్చింది, కంటి నిండా నిద్ర కరువయ్యింది, మనశ్శాంతి మాయమయ్యింది. దూరమున్న వారిని దగ్గర చేశాను, ప్రక్కనే ఉన్న వారిని మీకు దూరం చేశాను. అనవసరమైనవి దగ్గరయ్యాయి, అవసరమైనవి దూరమయ్యాయి. ఇప్పటికే నేనెవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేనండి నా పేరు సెల్ ఫోన్. ఈ సెల్ చేసే చిత్ర విచిత్రాలు ఏమిటో ఇప్పుడు మనం ఒక చిన్న నాటిక ద్వారా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉన్నారు కదా మీరు? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఏమైందమ్మా అలా దిగులుగా కూర్చున్నారు? మన ఇంట్లో అసలు కొన్ని రోజులుగా ఏమీ బాగోవటం లేదు. అందుకోసం లక్ష్మీ పూజ చేద్దాం అనుకుంటున్నాను. అది మంచి విషయమే కదా, మరెందుకు విచారంగా ఉన్నావు? కానీ ఆ వ్రతం ఎలా చేయాలో నాకు తెలియదు. ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా నువ్వు? మనం స్మార్ట్ యుగంలో ఉన్నాం. ఒక్క నిమిషం ఆగు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతం పూర్తి పూజా విధానం, పాటించవలసిన నియమాలు, తోరం ఎలా కట్టుకోవాలి, కలసం ఎలా పెట్టాలి, వాయనం ఎలా ఇవ్వాలి అనే చాలా అంశాలను ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. చిన్నపిల్లలైనా నాకంటే మీకే అన్నీ బాగా తెలుస్తున్నాయి. చాలా బాగుంది. ఇంకెప్పుడు అప్డేట్ అవుతావమ్మా? రకరకాల వంటలు, ముగ్గులు అన్నీ ఆన్లైన్లో ఉంటాయి. మా రోజుల్లో ఇవన్నీ లేవు బాబు. ఏదైనా సొంతంగానే నేర్చుకోవాలి, లేదా ఎవరో ఒకరు చెప్పాలి. అమ్మా అమ్మా అమ్మ ఎక్కడికో వెళ్ళినట్టుంది. చెల్లి ఏడుస్తుంది. నాన్న 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 కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలి? 1 minute. ఇదిగో మొబైల్ ఉందిగా, ఇప్పుడు చూడు. మమ్మీ డాడీల కంటే ఇప్పుడు పిల్లలకు మొబైలే ఇష్టంలా ఉంది. పిల్లలకు ఫోన్ ఉంటే పెద్దలతో పనే లేదు. ఈ లోకం ఎటుపోతుందో అని భయం వేస్తుంది. ఏమన్నారు? అరే అబ్బాయి, మీ నాన్నగారు రాత్రంతా డ్యూటీ చేసి వచ్చి ఇప్పుడే పడుకున్నారు. ఆయనను ప్రశాంతంగా పడుకోనివ్వు. చెబితే అర్థం కావట్లేదా? ఎందుకలా చేస్తున్నావు? ఆయన గారు ఫోన్ తనతో పట్టుకొని పోతే నేను నా డాన్స్ ఎలా నేర్చుకుంటాను? అంటే నీ డాన్స్ కోసమని ఆయన డ్యూటీ మానేసి ఫోన్ పట్టుకొని నీ దగ్గర కూర్చోమంటావా ఏంటి? నీ క్లాసులు వినే ఓపిక నాకు లేదు. నాకు ఒక ఫోన్ కొనుక్కునే డబ్బులు కూడా లేవు. ఎప్పుడు చూడు డ్యూటీ అంటే డ్యూటీ. మన స్థాయిని చూసి మనం నడుచుకోవాలి. మీలా నాకు సర్దుకుపోవడం రాదు. నాకు ఏం కావాలంటే అది కొని ఇవ్వాల్సిందే. కాదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అబ్బబ్బా, ఈ కాలం పిల్లలతో అస్సలు పడలేకపోతున్నాం. తమ్ముడు ఎలా ఉన్నావు? ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నాను అన్నయ్య. అన్నయ్య, ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి స్పీచ్ ఉంది అన్నయ్య. నాకు కలాం గారి జీవిత చరిత్ర బుక్ కావాలి. సరే తమ్ముడు, ఇప్పుడే ఆ పుస్తకాన్ని ఆన్లైన్లో బుక్ చేస్తాను. 2 daysలో నీకు అందుతుంది. ఓకే అన్నయ్య. అన్నయ్య, నేను హైదరాబాద్ సెమినార్ కోసం వెళ్ళాలి. టికెట్స్ ఇంకా మనీ కావాలన్నయ్య. ఆ సెమినార్ ఎప్పుడుంది తమ్ముడు? నెక్స్ట్ సండే అన్నయ్య. టికెట్స్ సాటర్డేకు బుక్ చెయ్యు. తప్పకుండా తమ్ముడు, టికెట్స్ బుక్ చేసి నీకు పంపిస్తాను. అలాగే మనీ కూడా ఆన్లైన్లో పంపిస్తాను, చూసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. ఫోన్ పెట్టేసే. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక అన్ని పనులు చాలా ఈజీగా అయిపోతున్నాయి.
హలో సార్, నేను మాట్లాడేది రోహన్ గారితోనేనా? అవును సార్, నేను రోహన్. మీరెవరు? మేము దోచుకో బ్యాంక్ నుంచి మాట్లాడు. మీరు మా బ్యాంక్ నుంచి లోన్ అప్లై చేశారు కదా, అది అప్రూవల్ అయింది. మీకు వచ్చిన ఒకసారి ఓటీపీ చెప్పండి. తెలియని వారికి ఓటీపీ ఎలా చెప్తాం? నేనేమైనా తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? సరే సార్, మీ ఇష్టం. ఓటీపీ చెప్తేనే అమౌంట్ మీ అకౌంట్ లో పడుతుంది, లేకపోతే మీరు మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తా. ఒక్క నిమిషం చూసి చెప్తా. థ్యాంక్ యూ సార్, మీ పని అయిపోయినట్లే. అబ్బో, మనీ కూడా ట్రాన్స్ఫర్ అయినట్టు ఉంది. అయ్యో, మొత్తం నా అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాడు నన్ను మోసం చేశాడు. దయచేసి మనకు తెలియని వారికి ఓటీపీలు, అకౌంట్ వివరాలు చెప్పవద్దు. హలో డాడీ, బిజీగా ఉన్నారా? అవునరా, కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత కాల్ చేయి. బిజీ లేదు, ఏమీ లేదు. నేను చెప్పింది వినండి. సరే చెప్పు. మీరు కొన్న ఫోన్ స్లో అవుతుంది, కొత్తది కావాలి. గేమ్స్ ఆడుతున్నప్పుడు హ్యాంగ్ అవుతుంది, వేరేది కొనండి. అదేంటి, మొన్నే కదా కొన్నాను, కొన్ని 1 month కదా అయింది, అప్పుడే పాడైందా? పర్లేదు, పని చేస్తుందిలే, వాడు కొన్నాళ్ళు. ఆహా, పని చేస్తే కొత్తది కొనరా? అయితే వినండి, ఈ కాల్ కట్ అయ్యాక ఈ ఫోన్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు. నేటి యువత ఆన్లైన్ గేమ్స్ కు బానిసలై చదువు గురించి, జీవితం గురించి అసలు ఆలోచించే స్థితిలో లేరు. మన దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా చూస్తున్నాం. హలో డియర్. హలో, ఎవరు? ఏం డియర్, ఫోన్ నెంబర్ మార్చినంత మాత్రాన నీ కొత్త నెంబర్ తెలియదు అనుకున్నావా? అసలు ఏం కావాలి? ఎందుకు నన్ను ఇలా చంపుకు తింటున్నావు? నాకు రెండు రోజులలో 5 లక్షల రూపాయలు పంపించు, లేదంటే లేదంటే ఏం చేస్తావు? నీ గురించి ఇప్పుడే పేరెంట్స్ కు, పోలీసులకు చెప్తాను. నీ పని అయిపోతుంది. కొంచెం ఆగు అమ్ముడు, తొందర ఎందుకు పడతావు? నువ్వు నాతో దిగిన ఫోటోలు నా దగ్గరే ఉన్న సంగతి మర్చిపోయావా ఏంటి? ఏంటి మేడం, ఇప్పుడు సౌండ్ లేదు? అరే, నీకు దండం పెడతారా? నా బుద్ధి గడ్డి తిని తల్లిదండ్రులకు చెప్పకుండా ఒక్కసారి నీతో వచ్చినందుకు అనుక్షణం నరకం అనిపిస్తున్నాను. మరి నేను అడిగిన డబ్బుల సంగతి ఏంటి? ఆ డబ్బులు అరేంజ్ చేసుకో, నీ ఫోటోలు నీకే ఇచ్చేస్తా. ఇక వాటితో నాకేం పని లేదు. అలాగే ఇస్తాను, వాటిని నాకు ఇచ్చే. చూసారా ప్రస్తుత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో? ఒక్కసారి మనం తప్పు చేస్తే వాటి ప్రతిఫలం భరించలేనిదిగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలి, మరియు పిల్లలు కూడా తల్లిదండ్రులతో అన్ని విషయాలను పంచుకోవాలి. ఇప్పటి వరకు మీరు చూసిన మా విద్యార్థుల ప్రదర్శన మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. పిల్లలైనా పెద్దలైనా ఫోన్ ఎంతవరకు అవసరమో అంతవరకు వాడటం మంచిది. నేటి యువత ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్కు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి పిల్లలకు ఫోన్ ఇచ్చేటప్పుడు వారు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారో కొంచెం పరిశీలన అవసరం. ఆన్లైన్లో పరిచయం అయిన వారితో మన వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు మొదలైనవి పంచుకోకపోవటం మంచిది. తల్లిదండ్రులు చెప్పే ఏ విషయమైనా పిల్లల మంచి కోసమే అనుకోవాలే తప్ప వాటిని నెగిటివ్గా తీసుకొని సమస్యలు తెచ్చుకోవద్దు. ఒకప్పుడు ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచంలోని ఏ విషయం అయినా వెంటనే తెలుసుకోవచ్చని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ఫోన్లో మునిగి ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరి ప్రపంచంలో వారు బ్రతుకుచున్నారు. ధన్యవాదాలు. Let us give a big round of applause to our talented students for this wonderful Telugu skit. Dear students, you have beautifully shown both the advantages and disadvantages of mobile usage in our daily life. Your acting, expressions and message were very